#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. పిడతల వంశీ, సార్ ఐ హ్యావ్ వన్ డౌట్. నేను మినాక్సిల్ 3 months యూజ్ చేశాను సార్. అప్పుడు హెయిర్ గ్రోత్ అయ్యింది. తర్వాత 1 month గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ హెయిర్ లాస్ ఫస్ట్ టైం కంటే చాలా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి సార్? ప్లీజ్ రిప్లై. మినాక్సిల్ వాడినప్పుడు ఎవరికైనా కూడా 2.5-3 నెలల నుంచి 6 నెలల లోపల మంచి రిజల్టే వస్తుంది. అంటే ఆ ఏరియాలో నూనూగు మీసాలు లాంటి హెయిర్ కావచ్చు, బేబీ హెయిర్ కావచ్చు, ఇవన్నీ బాగా గ్రో అవుతాయి. ఇది ఒక గుడ్ ఎఫెక్ట్. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, అంతకుముందు ఆ ఏరియాలో బాల్డ్నెస్ తాలూకు ఛాయలు ఉన్నాయి. అంతకుముందు ఆ ఏరియాలో న్యాచురల్గా మీకు ఏదైతే బాల్డ్నెస్ ప్రాసెస్ జరుగుతుందో ఆ ప్రాసెస్ ప్రకారంగా మీకు జుట్టు రాలిపోతూ ఉంది. అటువంటి న్యాచురల్ ప్రాసెస్ని మనం ఆపి మినాక్సిల్ వాడి ఆ ఏరియాలో హెయిర్ గ్రో చేయగలిగాం. ఇప్పుడు అది ఒక న్యాచురల్ ప్రాసెస్. దాన్ని ఆపి హెయిర్ గ్రో చేసినప్పుడు మినాక్సిల్ వాడినందువల్లనే ఆ హెయిర్ వచ్చింది. ఎప్పుడైతే మీరు ఆ మినాక్సిల్ ఆపేస్తారో మళ్ళీ ఆ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఆ వచ్చిన హెయిర్ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి. సో దాని గురించి మనం సర్ప్రైజ్ కాకూడదు. చేయవలసింది ఏంటి అంటే, సాధ్యమైనంత లాంగ్ టర్మ్ వరకు మనం మినాక్సిల్ వాడి వాటి ఎఫెక్ట్స్ని ఎంజాయ్ చేయడం. అలా కాకుండా ఎప్పుడైతే ఆపేస్తామో మళ్ళీ హెయిర్ ఫాల్ అవ్వడం సహజం. ఇక్కడ ఒక పాయింట్ ఏంది అంటే, మళ్ళీ రెండోసారి మినాక్సిల్ వాడినప్పుడు ఫస్ట్ టైం వచ్చినంత బాగా జుట్టు వస్తుందా అంటే వస్తుంది అని గ్యారంటీగా చెప్పలేము. బట్ మనము కంటిన్యూ చేయకపోతే మాత్రం డెఫినెట్గా బాల్డ్నెస్ ప్రొలాంగ్ అయిపోతూ పోతుంది. అందుకని మినాక్సిల్ వాడడం స్టార్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకొని మీ డాక్టర్ చెప్పినట్లయితేనే స్టార్ట్ చేయండి. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు వాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మీ డాక్టర్ దగ్గర ప్రత్యేకించి కనుక్కొని నిర్ధారించుకోండి. సొంతంగా ఆపడం మంచిది కాదు. అంటే మనందరికీ ఇప్పుడు దగ్గు జలుబుకి 4 రోజులు 5 రోజులు మెడికేషన్ వాడి ఆపేయడం అనేటువంటిది అలవాటు అయిపోయి ఉంటుంది. బట్ ఇది అలాంటిది కాదు. ఈ ప్రాబ్లమ్ని మనం డిఫరెంట్గా డీల్ చేయవలసి ఉంటుంది. న్యాచురల్ ప్రాసెస్ని మనం ఆపుతున్నాము. మనం ఆపినంత వరకు మనకు ఆ జుట్టు వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్టర్నల్గా మనం ఈ ప్రాసెస్ని ఆపలేకపోతున్నామో ఆటోమేటిక్గా న్యాచురల్ ప్రాసెస్ త్రూ మీకు బాల్డ్నెస్ అనేటువంటిది కొనసాగించడం జరిగిపోతూ ఉంటుంది.